హలో! ఈరోజు సొరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. చూస్తారా మరి? దీనికి కావాల్సింది సొరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు శనగపప్పు చూసారా? ఆయిల్ వేడికి ఆ సౌండ్ ఆ చిన్నగా బబుల్స్ వచ్చేది చాలా ఇష్టం నాకు. ఆ సౌండ్ వినాలంటే చాలా బాగుంటుంది. శనగపప్పును కొంచెం అటు ఇటు కదుపుకోవాలి. కదుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్గా ఫ్రై కావాలి, మాడిపోకూడదు. మరి ఇదంతా ప్రాసెస్ నేను ఇండక్షన్ స్టవ్ సిమ్లో పెట్టుకుంటాను. తర్వాత ఆనియన్స్ కట్ చేసి ముందే పెట్టుకొని ఉంటా కదా, అవి వేసేసుకుంటాను. అవి వేసుకొని కొద్దిసేపు అలా కలియబెడతాను. వాటిని కలియపెట్టి మళ్ళీ కరివేపాకు వేసుకొని కొంచెము ఇది కూడా కొద్దిసేపు అలా ఇలా కదుపుతాను. తర్వాత ముందుగా కచ్చాబచ్చాగా దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా, అది ఇప్పుడు మనం కొంచెం ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత అది వేసేసుకుందాం. వేసేసుకొని దాన్ని కూడా మెల్లగా అలా ఇలా కదుపుతూ స్మెల్ పోయేంత వరకు, కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు అలా కదుపుతూ ఉండాలి. కొంచెం అప్పుడే ఆనియన్స్ కూడా ఇట్లా ఆయిల్లో ఉడికి దాని పచ్చి స్మెల్ అంతా పోతుంది. ఇప్పుడు పసుపు కొంచెం వేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత పసుపును కూడా ఆనియన్స్తో కొంచెం అట్లా ఆయిల్లో పసుపు స్మెల్ తగ్గే వరకు అట్లా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కలను, అవి ఇది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని వేసేసుకోవాలి. ఇవి బాగా మెల్లగా 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలపాలి. ఆ మసాలా కింద తిరగవాత వేసింటాం కదా, అది సొరకాయ ముక్కలకు బాగా అంటుకునేటట్టు మనం హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం కదుపుతూ ఉండాలి. సొరకాయ ముక్కల్లో వాటర్ ఉంటుంది కదా, అది హై ఫ్లేమ్లో పెడితే కొంచెం ఊజ్ అవుట్ అవుతుంది, అంతే కొంచెం వస్తుంది. మనం ఈ కర్రీకి అసలు వాటరే వేయాల్సిన అవసరం లేదు, వాటర్ వేయకుండానే చేయొచ్చు. ఇప్పుడు కొద్దిసేపు 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక మూత పెట్టేసి 5 మినిట్స్ ఓపెన్ చేసి చూస్తే కొంచెం మగ్గుతాయి. అప్పుడు కొంచెం టమోటా వేసుకోవాలి. ఇప్పుడు టమోటా వేసుకోవాలి. అది కొంచెం కట్ చేస్తే సరిపోతుంది కదా. టమోటా వేసుకునేసేసి దాన్ని లైట్గా అట్లా మిక్స్ చేయాలి ఆ పీసెస్తో కొద్దిసేపు. ఇప్పుడు నేను టమోటా వేసినప్పుడు కూడా కొంచెం ఫ్లేమ్ పెంచుకుంటాను, ఎందుకంటే హై ఫ్లేమ్లో అయితే టమోటా ఫాస్ట్ మగ్గుతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకునేస్తే, ఇంకా సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఎప్పుడైనా టమోటా కానీ వేరే ఎనీ వెజిటబుల్ వాటర్ ఇంకా ఎక్కువ బయటకు వస్తాయన్నమాట సాల్ట్ వేసిన తర్వాత. ఇప్పుడు కొద్దిసేపు కలయబెట్టేసి మూత పెట్టేస్తా 5 మినిట్స్. దీనికి కావాల్సిన మసాలా పౌడర్ ఇప్పుడు తయారు చేసుకుంటాం. కొంచెం వేయించిన పీనట్స్, చెక్క, లవంగా, కొబ్బరి, ఈ 3 కలిపి నేను మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడు కారము, ధనియాల పొడి, ఒక టీ స్పూను, కారం 1/2 టీ స్పూను, కొంచెం జీరా పౌడరు, 1/4 టీ స్పూన్ జీరా పౌడరు, అండ్ దెన్ ఈ మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ వేసేసుకొని కొద్దిసేపు ఇలాగే స్టీమ్కి అవి బాగా ఉడకాలని కదపకుండా మూత పెట్టేసుకుంటాను. మళ్ళీ కొద్దిసేపటికి ఒక 2 మినిట్స్ అలా మూత తీసేసిన తర్వాత వాటినంతా బాగా మిక్స్ చేస్తాను. ఇదంతా ప్రాసెస్ సిమ్లోనే చేస్తానండి, హైలో అస్సలు పెట్టను నేను ఇప్పుడు ఇట్లాంటివన్నీ, ఎందుకంటే లేకుంటే కింద మాడే ఛాన్స్ ఉంటుంది. అందుకని మీరు సిమ్లో కానీ కొంచెం సిమ్ కంటే ఎక్కువ కానీ పెట్టుకొని చేస్తేనే మంచిది.
ఈ ఫ్రైస్ అన్నీ సిమ్లో పెట్టి చేస్తేనే బాగుంటాయి. మనం ఒక చుక్క వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇట్లా కదబెట్టి మూత పెట్టేసి పెడతాను. తర్వాత తీసేసిన తర్వాత ఫ్రై రెడీ. చూడండి ఇప్పుడు రెడీగా ఉంది. ఇది మీరు చపాతీలోకి తినచ్చు, బాగుంటుంది. లేకుంటే అన్నంలోకి బాగుంటుంది, ఎట్లా అయినా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.